చూసుకున్నట్టయితే మొత్తానికి 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ వీడి కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. ఈ భేటీ ఎంత మేరకు ఉండబోతుంది? ఈ భేటీ వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ భేటీ తర్వాత ప్రజల్లో కలిసే అవకాశం ఉంటుందా? అసలు ఇలాంటి వ్యూహరచన ఉంటుంది? అనిల్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల కోసం రాడు, ప్రజల కోసం వస్తాడు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడానికి ఒక జల మార్గాన్ని ఎంచుకొని మళ్ళొక్కసారి కేసీఆర్ ప్రజా ఉద్యమంలోకి వస్తున్నారని చెప్పడంలో ఒక సంకేతం మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో ఇన్నేళ్ల కల అంటే ఓటమి తర్వాత కనీసం గవర్నర్ను కూడా కలవకుండా, గవర్నర్కు తన రాజీనామా లేఖను కూడా ఇవ్వకుండా తన ఓఎస్డీతో రాజీనామా లేఖను పంపించినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. మధ్యలో అడపదడప అక్కడక్కడ కనిపించినా కానీ పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం లేరు. సో అప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఆయన కాలు జారి కింద పడిపోయారు, ఆ తర్వాత తుంటి విరగడం జరిగింది, ఆ తర్వాత అడపదడప కనిపించారు. సో 1-2 సార్లు బహిరంగ సభల్లో కూడా కనిపించారు. నల్గొండ బహిరంగ సభల్లో పీసీఆర్ రీసౌండ్ వస్తుంది. సో ఆ తర్వాత కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరేమో, ఇక రారేమో అన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఈవెన్ కొండ సురేఖ లాంటి వాళ్ళైతే కేసీఆర్కి ఏమైందో చెప్పాలన్నటువంటి డిమాండ్లు కూడా చేయడం జరిగింది. ఈవెన్ చాలామంది నాయకులు అసలు కేసీఆర్ వస్తారా రారా అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా పాపం సచిన పావును ఇంకేం చంపుతాం, కేసీఆర్ ఎప్పుడో తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నారు, ఇక తనను మేమెందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి కొంత సింపతి చూపిస్తూ మాట్లాడారు. సో ఇక కేసీఆర్ రాజకీయ చరిత్ర అయిపోయిందేమో, ఇక క్రియాశీలక రాజకీయాల్లో ఉండరేమో అని చాలామంది అనుకున్నటువంటి పరిస్థితి. బట్ ఇట్లా నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మళ్ళొకసారి ప్రజల్లోకి రావడానికి మాత్రం సిద్ధమవుతున్నారు. సో అది కూడా అంటే జనరల్గా పొలిటికల్ కౌంటర్లకు లేదంటే విమర్శలకు ప్రతి విమర్శ చేయడం, లేదంటే మాటకు మాట ఇవ్వడం ఇట్లాంటి పద్ధతిలో కాకుండా కేసీఆర్ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని రావడానికి వస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల్లో అటు కృష్ణా కానీ ఇటు గోదావరి కానీ నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రం ఇటు రాష్ట్రం చంద్రబాబు నాయుడుకు ధారదత్తం చేస్తున్నాయి. నీళ్ళన్నీ కూడా తెలంగాణ బీళ్లు వారేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ అవసరం ఒక్కసారి ఉంది అన్నటువంటి ఆ నేపథ్యాన్ని తీసుకొస్తూ నీళ్ల కోసం మరొక ఉద్యమ బాట పట్టడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సో అసలు కారణం అదే అని చెప్పొచ్చు. అయితే ఇట్లా నేపథ్యంలో అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో కొత్తగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించలేదు, ఎక్కడ పార్టీ కమిటీలు కూడా వేయలేదు. సో రాష్ట్ర స్థాయి కమిటీలు వేయాలి, జిల్లా మండల స్థాయి గ్రామీణ స్థాయి కమిటీలు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పార్టీ క్యాడర్ను కూడా యాక్టివేట్ చేయాలంటే ఇక కేసీఆర్ బయటికి రావాల్సిందే. కేసీఆర్ బయటికి రావాల్సినటువంటి సమయం ఇక సందర్భం కూడా నీళ్ల రూపంలో వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. సో రేపు సాయంత్రం కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. చాలా కాలం నుంచి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అసలు రాయిక ఎప్పుడు వస్తారు, దమ్ముంటే రా బయటకు వచ్చి మాట్లాడని చెప్తే సో మొత్తానికైతే కేసీఆర్ బయటికి రాబోతున్నారు. దీంట్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను, గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని కూడా గుర్తు చేస్తూ పార్టీ క్యాడర్ని స్ట్రెంథన్ చేసేటువంటి దిశగా కేసీఆర్ అడుగులు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో ఇప్పటికే కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. నిన్ననే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నిన్న మధ్యాహ్నం కేసీఆర్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. సో తెలంగాణ భవన్ నుంచి కరెస్పాండెంట్ సైదులు కూడా అందుబాటులో ఉన్నారు. సైదులు, ఇప్పటికే కేటీఆర్ కూడా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నది కనిపిస్తోంది, తెలుస్తోంది. సో ఎంతసేపట్లో కేసీఆర్ వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీఆర్ఎస్ క్యాడర్ ఏమనుకుంటున్నారు? శ్రీకాంత్, మరి కాసేపట్లో అంటే 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఆల్రెడీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ భవన్కి వస్తారు. ఆల్రెడీ తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మిగిలిన మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా పువ్వాడ అజయ్, జోగు రామన్న, ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆల్రెడీ తెలంగాణ భవన్కు చేరుకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్కి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఎమ్మెల్సీలు వచ్చి ఉన్నారు, ఎంపీలు వచ్చి ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా వచ్చి ఉన్నారు. కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ రాక కోసం చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్ ముందుంది వేచి చూస్తున్నారు. సో ఇక కేసీఆర్ తెలంగాణ భవన్కి రాగానే
వారికి స్వాగతం పలుకుతూ వెంటనే లోపలికి తీసుకెళ్తారు. సమావేశం కేసీఆర్ రాగానే ప్రారంభం అవుతుంది. అయితే కేసీఆర్ ఇక్కడికి తెలంగాణ భవన్కి రాగానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పిస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. సో ఇక ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా లోపల చేసి ఉంచారు. కాబట్టి కేసీఆర్ సమావేశం దాదాపుగా మనకి 3 నుంచి 4 గంటల పాటు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ 2 సమావేశాలు కలిపి నిర్వహిస్తున్నారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో. కాబట్టి ఈ సమావేశం 3 నుంచి 4 గంటల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి 6 గంటలకు కూడా కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మీడియా సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ ఈరోజు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు సంబంధించినటువంటి అంశాలు కేసీఆర్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కేంద్రం అవలంబిస్తున్న తీరు పట్ల కూడా ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన కూడా కేసీఆర్ ఇరుచుకుపడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. పార్టీ వర్గాలు కూడా అదే చెప్తున్నారు. ఆల్రెడీ శ్రీకాంత్ మనకి సమాచారం అందుతుంది. కేసీఆర్ ఆల్రెడీ నంది నగర్ నివాసం నుంచి బయలుదేరారు. సో ఇక మనకి 5 నిమిషాల్లోనే కేసీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ నాయకులందరూ కూడా విజువల్స్లో చూస్తున్నాం. మనకి మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణన్, అదేవిధంగా మెదక్ ఎంపీ, అదేవిధంగా సంగారెడ్డి ఎంపీ, వీళ్ళందరూ కూడా సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో ఆల్రెడీ కేసీఆర్ వస్తున్నారని తెలియడంతో కార్యకర్తలందరూ కూడా గేట్ దగ్గర అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ వస్తున్నారని చెప్పేసి అలర్ట్ కావడంతో వారందరూ కూడా కేరింతలు వేస్తూ ఉన్నారు. సో మన విజువల్స్లో చూడొచ్చు. సో కార్యకర్తలందరూ కూడా చాలామంది ఆ గేట్ దగ్గరే ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు. కాకపోతే వారందరినీ కూడా లోపలికి పంపించడం లేదు. ఓన్లీ ఎమ్మెల్యేలని మాత్రమే, ఎమ్మెల్సీలను మాత్రమే, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలను మాత్రమే, మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే, మాజీ ఎంపీలను మాత్రమే, మాజీ ఎమ్మెల్సీలను మాత్రమే, మాజీ కార్పొరేషన్లు మాత్రమే లోపలికి పంపించారు. మిగిలిన కార్యకర్తలందరినీ ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు. సో వారందరూ కూడా కేసీఆర్ రాక కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచే ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఎంతో హడావుడి కొనసాగింది. కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కేసీఆర్ వస్తున్నారని చెప్పేసి కేసీఆర్ను చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. వారందరూ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు శ్రీకాంత్. సో ఇక మనకి 5 నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ ఇక్కడికి రాగానే వెంటనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశం 3 నుంచి 4 గంటల పాటు ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవైపు సాయంత్రం 6 గంటలకి కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు రాత్రి 8 గంటలకి కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో సమయం అనేది మనకి క్లారిటీ రానప్పటికీ కూడా ఖచ్చితంగా మనకి 6 లేదా 8 గంటలకైతే ఖచ్చితంగా కేసీఆర్ మీడియా సమావేశం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇటు చూస్తే మాత్రం ఇటు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 92% పనులు పూర్తి చేసిన తర్వాత మిగిలిన 8% పనులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఇవాళ పాలమూరు బిడ్డని రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నాడు. కానీ ఎందుకు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తుంది. సో దీనిపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మిగిలిన పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా కృష్ణా జలాలని పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి ఎందుకు అంత తక్కువ టీఎంసీలు కేంద్రం కేటాయిస్తుంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించేందుకు సిద్ధమైంది. ఆనాడు 95 టీఎంసీలు కావాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 45 టీఎంసీలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు అంగీకరిస్తుందని దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందం ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో అగ్నిగుండంగా మారి అదేవిధంగా అనేక పోరాటాలు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అవసరమైతే భారీ బహిరంగ సభ కూడా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అది కూడా జనవరిలోనే స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. జనవరిలోనే పార్టీ సభ్యత్వం కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. సో ఇక పార్టీ బలోపేతం పైన కూడా ప్రత్యేక ఫోకస్ కేసీఆర్ చేయనున్నారు. సో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి సో ఇక నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నుండి ప్రజా సమస్యలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా ప్రధానంగా ఈ యొక్క బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రధానంగా చర్చించనున్నారు. శ్రీకాంత్.
చూసుకున్నట్టయితే ఇంకా సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా మీరు చెప్పారు. మరి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏం చెప్తున్నారు ఇంకా? చెప్పండి, వినిపిస్తుందా?